హలో పిల్లలు, ఇప్పుడు మనము నాణ్యాలను మరియు కాగితపు నోట్లను ఉపయోగించి వస్తువులను ఎలా కొనుక్కోవాలో నేర్చుకుందాం. మనకు జీవితంలో మనకు కావలసిన ఆహారము, దుస్తులు మరియు పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలు ఉన్నది లభించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అయితే వీటన్నిటినీ కొనుక్కోవాలంటే మనం జీవితంలో ఏదన్నా సాధించాలి, డబ్బులు సంపాదించాలి. అప్పుడు మనము కొనుక్కోవచ్చు. మనకు తెలుసు, అన్ని అవసరాలు తీర్చుకోవడానికి మనకు డబ్బు కావాలి. అది బట్టలైనా కావచ్చు, ఆహారమైనా కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కావచ్చు. మనకు ఏది కావాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా మనకు డబ్బులు కావాలి. అయితే ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఐస్ క్రీం కొనుక్కోవడానికి మనకు ఎన్ని డబ్బులు కావాలి? మొదలు మనము ఈ కాగితపు నోట్ల గురించి మరియు నాణ్యాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది 50 పైసల నాణ్యము. మీకెలా తెలుస్తుంది ఇది 50 పైసల నాణ్యమని? మనకు నోట్లపైన మరియు నాణ్యాలపైన అంకెలు రాసి ఉంటాయి. దాన్ని బట్టి మనకు దాని విలువ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ నాణ్యం పైన ఎంత రాసి ఉంది? 50. అయితే ఇది రూపాయలా లేదా పైసలా? అది మనకు ఇక్కడ పక్కన రాసి ఉంటుంది. ఇక్కడ చూడండి, పైసే అని రాసి ఉంది కదా. అయితే ఇది 50 పైసల నాణ్యము. అయితే ఈ 50 పైసల నాణ్యంతో మనము 35 రూపాయలు విలువ చేసే ఆట ఆడుకునే కారుని కొనుక్కోగలమా? కొనుక్కోలేము. ఎందుకంటే ఇది కేవలము 50 పైసలు. అయితే ఈ పైసలు మరియు రూపాయలు అనగా ఏంటి? అయితే మన దేశంలో ద్రవ్యాన్ని అనగా డబ్బుని రూపాయలు మరియు పైసల ప్రమాణంలో ఉపయోగిస్తాం. అదే వేరే వేరే దేశాల్లో వేరే వేరే విధంగా ఉంటుంది. ఈ ద్రవ్యాన్ని అనగా ఈ డబ్బుని కరెన్సీ అని అంటాము. వాళ్ళ దేశంలో ఏ కరెన్సీని వాడతారో దాన్ని బట్టి ఉపయోగిస్తాము. ఉదాహరణకి యుఎస్ఏలో సెంట్స్ మరియు డాలర్స్ని ఉపయోగిస్తాము. అర్థమైందా పిల్లలు? మనము మన దేశంలో డబ్బును రూపాయలు మరియు పైసలు దాన్ని బట్టి ఉపయోగిస్తాము. సరేనా? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు సరిగ్గా గమనించి చూసినట్టయితే ఈ నాణ్యము పైన కేవలం అంకెలే కాదు, వేరే వేరే రకాలైన గుర్తులు మరియు అశోక స్తంభము కూడా కనిపిస్తుంది. చూసారా, ఇవన్నీ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చాలా సంవత్సరాలు కింద అనగా 7వ శతాబ్దంలో చైనా వాళ్ళు కాగితపు నోట్లను కనిపెట్టారు. ఇప్పుడు మనము వస్తువులను ఎలా కొనాలో చూద్దాం. ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి మీకెన్ని డబ్బులు కావాలి? 50 పైసలు. అయితే అప్పుడు మనం ఏం చేస్తాము? 50 పైసల నాణ్యాన్నిచ్చి ఒక చాక్లెట్ని కొనుక్కుంటాము. అలానే ఒకవేళ మీరు 1 రూపాయి విలువ చేసే అరటిపండు కొనాలనుకోండి, అప్పుడు మీరు ఎంత చెల్లించాలి? మీ దగ్గర కొన్ని 50 పైసల నాణ్యాలున్నాయనుకోండి, అప్పుడు మీరు ఎలా చెల్లిస్తారు? అయితే మీరు ఈ 50 పైసల నాణ్యం నుండి 1 రూపాయిని చెల్లించొచ్చు. అది ఎలా చూద్దామా? ఎందుకంటే 1 రూపాయి అనగా ఎంతకు సమానము? 100 పైసలకు సమానము. మీకు తెలుసు, 50 + 50 ఎంత అవుతుంది? 100. అనగా ఇప్పుడు మీ దగ్గర 100 పైసలున్నాయి కదా.
అయితే 50 పైసల 2 నాణ్యాలు ఎంతకు సమానమవుతుంది? 100 పైసలకు సమానమవుతుంది. 100 పైసలనగా 1 రూపాయి. కనుక మీరు 2 50 పైసల నాణ్యాలను చెల్లించి ఒక అరటిపండును. ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణని చూద్దాం. ఒకవేళ మనం ఒక ఐస్ క్రీంను కొనుక్కోవాలనుకోండి. ఆ ఐస్ క్రీం వెల ఎంత? 7 రూపాయల 50 పైసలు. అయితే మనము ఎన్ని డబ్బులు చెల్లించాలి? ఎలా చెల్లించాలి? మనం మొదలు 7 రూపాయలను చెల్లిద్దాం. అనగా 5 రూపాయల నాణ్యము మరియు 2 రూపాయల నాణ్యము. ఎందుకంటే 5 ప్లస్ 2 ఎంతవుతుంది? 7. కనుక ఇక్కడ మొత్తం ఎన్ని రూపాయలు ఇచ్చినట్టు? 7 రూపాయలు. అయితే ఇప్పుడు మనము 50 పైసలను చెల్లించాలి. అనగా మనం ఒక 50 పైసల నాణ్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం మొత్తం ఎన్ని చెల్లించినట్టు? 7 రూపాయల 50 పైసలు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనం ఏమేం తీసుకున్నామో, ఒక 5 రూపాయల నాణ్యము, ఒక 2 రూపాయల నాణ్యము మరియు ఒకటి 50 పైసల నాణ్యము. మొత్తము 7 రూపాయల 50 పైసలను చెల్లించాం. అప్పుడు మనము పేపర్ నోట్లను కానీ లేదా నాణ్యాలను కానీ ఉపయోగించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, డబ్బుని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. డబ్బులు చాలా విలువైనవి. అవి మీ అమ్మా నాన్నలు కష్టపడి సంపాదించి తెస్తారు కదా. అయితే ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.